గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో పర్యటించి గోదావరి పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. నల్లకాలువ వద్ద చెత్తశుద్ధి ప్లాంట్ను సందర్శించారు. పరిశ్రమల వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవకూడదని అధికారులను ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని నిర్దేశించారు. పవన్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. వెంకటరమణ, జీవనదుల పరిరక్షణకు పవన్ ఇచ్చిన ఆదేశాలేంటి? వచ్చే ఏడాది జూన్లో గోదావరి మహాపుష్కరాలను కుంభమేళా తరహాలో జరపాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి కార్యాచరణ అమలు చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతుంది. అయితే ఈ పుష్కరాలకు పలు ప్రాంతాల నుంచి కూడా, దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది వరకు వస్తారని చెప్పేసి అంచనా వేసినటువంటి సర్కారు ఆ మేరకు ఆ దిశగానే చర్యలు కూడా ప్రారంభించింది. అయితే గోదావరి మహానది సంబంధించి మొత్తం చాలా తీరం మొత్తం కూడా కాలుష్య కాసారంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గోదావరి నదిని మొత్తం స్వచ్ఛంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రారంభించింది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి తీరంలో ప్రత్యేకంగా పర్యటించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా కనుక్కొని దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అధికారులకు నిర్దేశించడం జరిగింది. ప్రత్యేకంగా గోదావరి నది చూస్తే కనుక ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మురుగునీరు గోదావరి నీరుకి చేరుతుంది. పట్టణాలు కావచ్చు, ఇటు గ్రామాల నుంచి వేస్టేజీ వాటర్ అంతా కూడా శుద్ధి చేయకుండానే నదిలో కలుస్తున్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అదేవిధంగా పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం కూడా ఈ నదిలో కలచడం వల్ల కాలుష్య కాసారంగా మారుతుంది అన్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ గోదావరి తీరంలో పర్యటించి మురుగునీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా గోదావరి నదిలో నదీ పొడవున ఎక్కడెక్కడ మురుగునీరు కలుస్తుంది, ఎక్కడ కలుషితం అవుతుంది అనేటువంటి విషయాన్ని అధికారులను అడిగి సమగ్ర వివరాలు తీసుకోవడం జరిగింది. వీటన్నింటి కూడా ఎక్కడ నది అనేది ఎక్కడ కలుషితం కావడానికి వీల్లేదు, ఖచ్చితంగా స్వచ్ఛంగా ఉండి తీరాల్సింది. ఎందుకంటే 10 కోట్ల మంది ప్రజలు వస్తున్నారు, పుణ్యస్థానాలను ఆచరించేందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి నదిలో పుణ్యస్థానాలను ఆచరించేలా తీర్చిదిద్దాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలో కలుస్తున్నటువంటి ఈ మురుగునీరు ఏదైతే ఉందో వాటన్నిటి కూడా శుద్ధి చేసే విధంగా ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. వీటి సంబంధించి పట్టణాలకు సంబంధించి రాజమహేంద్రవరం కావచ్చు, ఇక నది పొడవున ఉన్నటువంటి అన్ని పట్టణాలు, నగరాలను కూడా ప్రత్యేకంగా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వాటి కోసం నిధులను కూడా ఇస్తామని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా వినియోగించుకొని ఖచ్చితంగా ఏర్పాటు చేసి శుద్ధి చేసిన అనంతరమే నదిలోకి నీటిని వదలాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇక పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కార్యాచరణ రూపొందించి ఇవాటి నుంచే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అధికారులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. ఇటు చూస్తే కనుక గోదావరి నదీ తీర ప్రాంతం మొత్తంగా కూడా ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా తీర ప్రాంతంలో పలు కీలక పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. వాటి నుంచి కూడా శుద్ధి చేసి ఖచ్చితంగా గోదావరి నదిలోకి నీటిని వదలాల్సి ఉండగా కొన్ని చోట్ల పాటించట్లేదని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో పీసీబీ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ప్రతి పరిశ్రమను కూడా తనిఖీలు చేయాలి. వెంటనే ఎక్కడ కూడా మురుగునీటిని శుద్ధి చేయకుండా, వ్యర్థాలను ఎక్కడ కూడా నదిలో కలపకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి గట్టిగానే స్పష్టం చేయడం జరిగింది. పీసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని అధికారుల సహాయంతో అన్ని విభాగాల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ గోదావరి నదిని 6 నెలల్లోనే ఖచ్చితంగా మార్పు కనిపించేలా, స్వచ్ఛమైనటువంటి గోదావరి ఉండేలా తగిన కార్యాచరణ అమలు చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాలు ప్రారంభించే సమయానికంతా కూడా గోదావరి నది ఎక్కడ అనేది కాలుష్యం అనేది లేకుండా స్వచ్ఛంగా కనిపించాలి. పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తి చెందాలి అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తారు. దీనికోసం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, అదేవిధంగా ఇటు జలశక్తి ద్వారా వచ్చేటువంటి నిధులను అన్నిటి కూడా వినియోగించుకొని ఖచ్చితంగా ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పరిశ్రమ నుంచి వచ్చేటువంటి ప్రతి ఈ వ్యర్థాన్ని కూడా అక్కడ నదిలో కలవకుండా ప్రత్యేకంగా వేరే చోటికి తరలించి ఈ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు ఖచ్చితంగా అధికారులు దిశానిర్దేశం చేయడం సహా దీనికి సంబంధించి కార్యాచరణ అమలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.